రేపు మ్యాచ్ నెంబర్ 7 భాగంగా ఎల్ఎస్జీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ హైదరాబాద్లో తలబడబోతున్నారు. హైదరాబాద్ పిచ్ అయితే నేనైతే ప్రత్యేకంగా చెప్పలేదు, నోన్ ఫర్ హిస్ రన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో అయితే డెఫినెట్లీ 300 లోడింగ్ అని మనం ని ట్రెండ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎల్ఎస్జీ బౌలింగ్ లైనప్ అయితే మనం చెప్పుకోదగ్గ పెద్ద బౌలింగ్ లైనప్ అయితే అసలే కాదు. వాళ్ళ దగ్గర డీసెంట్ బౌలర్స్ కూడా పెద్దగా అయితే కనిపించడం లేదు. ఇక ఎస్ఆర్హెచ్ లాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ని ఎలా బోల్టా కొట్టించగలుగుతారో చూడవలసిందే. ఇక ఈ మ్యాచ్ లో జరగబోయే టాప్ 5 బ్యాటిల్స్ ఏవో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక మొదటి బ్యాటిల్ విషయానికి వస్తే శార్దుల్ ఠాకూర్ వర్సెస్ ఇషాన్ కిషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే 30 బాల్ ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. అందులో 57 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 57గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 190గా ఉంది. ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. కానీ రీసెట్ ఫార్మ్స్ చూస్తే ఇద్దరైతే వాళ్ళ టాప్ నాచెస్లో ఉన్నారు. ఇషాన్ కిషన్ అయితే ఐపీఎల్ సీజన్లో మొట్టమొదటి సెంచరీని నమోదు చేసుకున్నాడు. వేరే శార్దుల్ ఠాకూర్ విషయానికి వస్తే ఈ సీజన్లో అన్సోల్డ్ అయి మరి రిప్లేస్ కిందికి వచ్చి అతడు డొమెస్టిక్లో బ్రిలియంట్ ఫామ్ అయితే కనపరిచాడు. విత్ ద బ్యాట్ విత్ ద బాల్ అయితే బ్రిలియంట్ ఫామ్ అయితే కనపరిచాడు. అలానే ఫస్ట్ మ్యాచ్లో కూడా ఢిల్లీ పైన జేక్ ఫ్రేజర్ లాంటి పెద్ద వికెట్ మరియు అభిషేక్ పూరే లాంటి హ్యాండీ వికెట్ని ఫస్ట్ ఓవర్లోనే తీసి పడేశాడు. అది కూడా ఫ్లాట్ ట్రాక్ పైన. కాబట్టి శార్దుల్ ఠాకూర్ అయితే ఆన్ టాప్ ఉన్నాడు. ఇషాన్ కిషన్ ఎలా ఎదుర్కొంటాడు అనేది చాలా డౌట్స్ అయితే రైజ్ అవుతూనే ఉన్నాయి. ఇక నెంబర్ 2 విషయానికి వస్తే డేవిడ్ మిల్లర్ వర్సెస్ హర్షల్ పటేల్. వీళ్ళిద్దరి మధ్యన కూడా డెప్త్ ఓవర్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేని బ్యాటిల్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మెయిన్లీ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 38 బాల్లో పార్టిసిపేట్ చేయగా 63 రన్లు కొట్టారు. యావరేజ్ చూస్తే 63గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 165గా ఉంది. ఇంతవరకు ఒకసారి కూడా అవుట్ కాలేదు. కానీ హర్షల్ పటేల్కు డేవిడ్ మిల్లర్ పైన ఇంటర్నేషనల్స్లో 2 ఇన్నింగ్స్లో పార్టిసిపేట్ చేస్తే T20స్లో 2 సార్లు అవుట్ చేసి పడేశాడు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ యూజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ మీరు లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నా కూడా చాలా వరకు కట్టడి చేశాడు రాజస్థాన్ బ్యాటర్స్ని మన హర్షల్ పటేల్. కాబట్టి డేవిడ్ మిల్లర్ని కూడా కట్టడి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ డేవిడ్ మిల్లర్ మోహిత్ శర్మ వేసే బౌన్సర్లకు చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ స్లోర్ వన్స్, అదే స్లోర్ వన్స్, అదే క్వాలిటీ, అదే బౌలింగ్ స్టైల్ హర్షల్ పటేల్ దగ్గర ఉంది. కాబట్టి డెఫినెట్లీ మనం ఇబ్బంది పడతాడని ఎక్స్పెక్ట్ చేయడంలో ఎటువంటి సందేహం లేదు. బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే కెప్టెన్ వర్సెస్ కెప్టెన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. రిషబ్ పంత్ వర్సెస్ ప్యాట్ కమిన్స్. ఈ బ్యాటిల్ అయితే చాలా ఎగ్జైటింగ్గా జరగబోతుంది. ఇక వీరిద్దరి మధ్యన T20స్లో స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు వీళ్ళిద్దరు 27 బాల్లో పార్టిసిపేట్ చేయగా 30 రన్లు సాధించగలిగాడు. యావరేజ్ చూస్తే 30గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 111గా ఉంది. అలానే ఒకసారి అవుట్ కూడా చేశాడు ప్యాట్ కమిన్స్ రిషబ్ పంత్ని. ఇదైతే చాలా ఎగ్జైటింగ్ కాంటెస్ట్ ఉంది. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ టెస్ట్ క్రికెట్లో రిషబ్ పంత్ని చాలా వరకు బ్యాక్ ఫుట్లో నెట్టగలిగాడు. ఈవెన్ అతడికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఏ సిచ్యువేషన్స్లో ఎలా బౌలింగ్ చేయాలనేది ప్యాట్ కమిన్స్కు యాజ్ ఎ కెప్టెన్గా చాలా బాగా తెలుసు. ఈవెన్ రిషబ్ పంత్ విషయానికి వస్తే రిషబ్ పంత్ అయితే అంత మంచి ఫామ్లో అయితే కనిపించలేదు. రీసెంట్గా అయితే తనకి ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి మ్యాచ్ ప్రాక్టీస్ అనేది లేదు. కాబట్టి రిషబ్ పంత్ను అయితే ఈ విషయంలో అతడు బ్యాక్ ఫుట్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అదే మనం ఫస్ట్ మ్యాచ్లో చూసాం, పెద్దగా రన్స్ అయితే సాధించలేకపోయాడు. డక్అవుట్ అయ్యి వెనుతిరిగాడు. ఇక బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే అభిషేక్ శర్మ వర్సెస్ రవి విష్ణోయ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్యన చాలా మంచి బ్యాటింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అభిషేక్ శర్మ విషయానికి వస్తే మనము ప్రత్యేకంగా ఏమీ మాట్లాడుకోని అవసరం లేదు. అతని ప్రాక్టీస్ సెక్షన్స్, అతని యొక్క ఫస్ట్ మ్యాచ్ చూస్తే చాలు మనం అంతా అదే మాట్లాడేస్తుంది. అంత మంచి ఫామ్లో ఉన్నాడు అభిషేక్ శర్మ. వేరే యాజ్ రవి విష్ణోయ్ విషయానికి వస్తే రవి విష్ణోయ్ లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి బౌలింగ్ వేశాడు. ఒకే ఒక ఓవరు అతని కాన్ఫిడెన్స్ మొత్తాన్ని బర్న్ చేసి పడేసింది. అదే అశుతోష్ శర్మ కొట్టిన 18వ ఓవర్. ఇదైతే చాలా తప్పు డెసిషన్ అని నాకు అనిపిస్తుంది. అప్పుడు రిషబ్ పంత్ అది కూడా తీసుకోకుండా ఉండింటే రవి విష్ణోయ్ దగ్గర ఆ కాన్ఫిడెన్స్ ఉండేది. ఆ కాన్ఫిడెన్స్తో అభిషేక్ శర్మ లాంటి పెద్ద ప్లేయర్ కూడా కొంచెం ఫ్లైట్ ఇచ్చి ఏమన్నా ఎక్స్ట్రా ట్రై చేసే అవకాశం ఉన్నాయి. ఈవెన్ ఇతని బౌలింగ్ స్టైల్లో ఎక్కువ గూగ్లీసే పడుతాయి, ఎక్కువ బయటికి వెళ్తూ ఉంటాయి. ఇది లెఫ్ట్ హ్యాండర్కి అయితే టిపికల్ టు పిక్ చేయడం చాలా కష్టము. ఇదైతే డెఫినెట్లీ మిస్ అయిపోతుంది మన ఎల్ఎస్జీ టీం. ఇక బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే ఆయుష్ బదోని వర్సెస్ ఆడమ్ జంపా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆయుష్ బదోని అయితే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ల కోసం నెంబర్ 4లో వస్తున్నాడు ఎల్ఎస్జీ టీంకు. ఇదైతే ఆడమ్ జంపా మరియు ఆయుష్ బదోని మధ్యన బ్యాటిల్ అనేది ఇంకొంచెం టఫ్నెస్ పెంచుతుంది. ఆడమ్ జంపా అయితే వన్ ఆఫ్ ద క్లాసీ ఎక్కడే కానీ లూజ్ బాల్స్ అనేవి ఎక్కడే కానీ ప్రొడ్యూస్ చేయడు. కానీ ఆయుష్ బదోని అయితే చాలా బిగ్ హిట్టర్. ఇతడైతే ఆ లూజ్ బాల్స్ లేకుండా క్రియేట్ చేసుకొని మరీ హిట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కాబట్టి వీరిద్దరి మధ్యన వన్ ఆఫ్ ద టాప్ నాచ్ బ్యాటిల్ నడవబోయే అవకాశాలు 200% కనిపిస్తూ ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీళ్ళ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.